యూపీ రాష్ట్రం సహరన్పూర్ కాడ నడుస్తుంది ఇట్లా. మరి ఇదేమన్నా ప్రైవేట్ బడా, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు నడిపిస్తున్న పార్టీ బడా అని అంటే అదేం కాదట, సర్కార్ బడే. వీళ్ళంతా సర్కార్ బడిలో చదివే పిల్లలే. కాకపోతే యూపీ అధికార భాజపా పార్టీ వాళ్ళు తీసుకుందామని చూసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తందుకు ఈ రకంగా పీడీఏ అని పేరు పెట్టి సమాజ్వాదీ పార్టీ లీడర్లే సార్లు, టీచర్లై పిల్లగాళ్లకు రాజకీయ వనమాలు దిద్దిస్తున్నారట. ఇంతకు ఏం నిర్ణయం తీసుకున్నారు ఈ పీడీఏ అంటే ఏందేనంటే 50 మంది కంటే తక్కువ పిల్లగాలున్న సర్కార్ బళ్లను మూసేసి ఆ పిల్లగాలను వట్కపోయి పక్కూర్లలో ఉండే వేరే బళ్లలో కలిపేయాలన్నట. అంటే సొంతూర్లలో ఉండే బడిని బంద్ పెట్టి పక్కూర్లకు పిల్లగాలను పంపే ఆలోచన అన్నట్టు. ఈ నిర్ణయం నచ్చని ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ వాళ్ళు పీడీఏ పేరు మీద, అంటే పిచ్చిడా దళిత్ అల్పసంఖ్యాక్ పేరు మీద ఏ బడులైతే బంద్ పెట్టాలని చూస్తున్నారో అదే బడులలో పీడీఏ బోర్డులు పెట్టి ఈ రకంగా ఏ ఫర్ అఖిలేష్, డి ఫర్ డెంపుల్ అని నేర్పిస్తున్నారు. ఇక మరి ఇట్లా చేసుడు మంచి పద్ధతినా? మీ పార్టీ నాయకుల పేర్లు నేర్పడేంది పిల్లగాళ్లకు? చెప్తే ఇదివరకు లెక్కనే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని గట్లా నేర్పియొచ్చు కదా అని సమాజ్వాదీ పార్టీ లీడర్ అఖిలేష్ యాదవ్ సార్ను పార్లమెంట్ కాడ ఆపి అడిగితే తప్పేముంది బ్రదర్, ఏ ఫర్ యాపిల్ అని ఎందుకు నేర్చుకోవాలి, వేరేది ఎందుకు నేర్చుకోవద్దు అన్నట్టు మాట్లాడిండు.